రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రాజేంద్ర నగర్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో లతా ప్రేమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది కార్యకర్తలతో ఆరం మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెలంగాణ భవన్ కి తరలి వెళ్లారు. కొద్ది సైడ్ అయినా ఇట్లా ముందరికి వెళ్ళాలి. రాజేంద్ర నగర్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగులుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ రోజు ఒక మేయర్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిన అంశమే. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఈ ఎలక్షన్ పైన తర్జనా భర్జన పడుతుంటే ఒకవైపు పార్టీలో చేరికలు కోసం వాళ్ళకు ఊరట కలుగుతున్న విషయం కావచ్చు. ఇప్పుడు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేడు కేటీఆర్ అధ్యక్షున్నట్టు బీఆర్ఎస్ భవన్ లో ఆమె కండువా కప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 300 మంది కార్యకర్తలలో ఆరమైసమ్మ దేవాలయం నుండి కార్తిక్ రెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ భవన్ కు తరలి వెళ్లి అక్కడి నుంచి కేటీఆర్ చేతి మీదుగా పార్టీలో చేరడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ చిల్లి గవ్వ కూడా లాభం లేదని బీఆర్ఎస్ నాయకుల పట్ల విమర్శించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి నేతలు గుడ్ బై చెప్తున్నారని బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత గౌడ్ కూడా పార్టీలో చేరడం, ఇక ఈ మొత్తంగా కూడా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో రానున్న రోజుల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బాగా ఎగరవేస్తుంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వాళ్ళకి మనుగడ ఉండదు అనేటట్టుగా కేటీఆర్ ఇటు మాట్లాడడం జరిగింది. మరి మొత్తానికి ఒక్కొక్కరుగా పార్టీ వేయడం, మరి ఈ సందర్భంలో పార్టీలు మారుతుండడంతో బీఆర్ఎస్ కాస్త ఊరట కలుగుతున్నటువంటి విషయం అనుకోవచ్చు. కాస్త ఇప్పుడు ఉన్నటువంటి ఒక మేయర్ రావడం, అలాగే 300 మంది వరకు కూడా చేరికలు కావడం బీఆర్ఎస్ కు కాస్త కలిసి వచ్చే అంశంగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి రచన. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. నిజమైన వాస్తవాలతో వార్తలు అందిస్తూ తక్కువ కాలం